Hello students. Welcome to LTX classes. This is me SME Rajan. మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని వరుసగా చూస్తూ ఉంటున్నాము. సో అందులో భాగంగా 1995లో అడిగిన క్వశ్చన్స్ అనేది మనము ఒక్కొక్కటిగా ఒక డైలీ ఒక హాఫ్ అన్ అవర్ అనేది లేదంటే ఒక 5 to 6 క్వశ్చన్స్ అనేది మనం రెగ్యులర్గా చూస్తున్నాం. డైలీ మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడడం వలన ప్రిపరేషన్ అనేది ఇంకా మెరుగుపడుతుంది. అలాగే మన అప్రోచ్ అనేది మారుతుంది. అలాగే మనం జస్ట్ క్వశ్చన్ చూసి వదిలేయకుండా దాని నుంచి మనం లెర్నింగ్ మెకానిజం అనేది కొనసాగిస్తున్నాం. లెర్నింగ్ మెకానిజం అంటే ఏంటి? వాటి ద్వారా క్వశ్చన్ని ఎలా చదవాలి, కొన్ని టాపిక్స్ రివైజ్ అవుతూ ఉంటుంది. సో మీరు ప్రిపరేషన్స్లో మీ సబ్జెక్ట్స్ అనేది ఇక్కడ రివైజ్ అవుతుంది. సో చదివింది అలాగే కాకుండా కొన్ని గుర్తొస్తుంది. అలాగే కొందరు స్టూడెంట్స్ అనేది ఇంటరాక్టివ్గా కూడా కొన్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ దట్. సో మీ యొక్క యాక్టివ్ పార్టిసిపేషన్ అనేది ఇంకా మన సబ్జెక్ట్లో మెరుగుపరుస్తూ ఉంటుంది. అలాగే మీ లెర్నింగ్ మెకానిజంని ఇంకా డెవలప్ చేస్తుంది. ఎన్నో విషయాలు చదివినా కానీ ప్రీవియస్ ఇయర్స్ చదవడంలోనే ఒక మేజర్ బెనిఫిట్ ఉంటుంది. దట్ బెనిఫిట్ ఈస్ ప్రొవైడెడ్ హియర్. ఓకే స్టూడెంట్స్, సంక్రాంతి స్పెషల్ ఆఫర్ ఇంకా మనం కంటిన్యూ చేస్తున్నాము. ఏంటంటే ఇంకా మనకి రిపబ్లిక్ డే వరకు ఈ ఆఫర్ని కంటిన్యూ చేస్తున్నాము. ఎవరైనా కానీ యూపీఎస్సీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నారంటే మన క్లాసెస్లో మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఆన్లైన్ యాక్సెస్ మరియు ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి. ఆఫ్లైన్ క్లాసెస్ మీరు వైజాగ్ మరియు శ్రీకాకుళంలో అవైలబుల్లో ఉన్నాయి. సో యూ క్యాన్ కాంటాక్ట్ ద నెంబర్ బిలో అండ్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ క్యాన్ జాయిన్ ఓవర్ హియర్. అలాగే ఆన్లైన్స్ అనేది మీరు ఎక్కడున్నా కానీ నలుమూల ప్రాంతాల్లో ఎక్కడున్నా కానీ అక్కడి నుంచి కూడా మీరు సబ్జెక్ట్ని ఒక డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్తో ఒక స్పెషల్లీ ట్రైన్డ్ స్టాఫ్ మీకోసం ఒక సబ్జెక్ట్ అనేది ఒక ప్యూర్ అండ్ డీటెయిల్డ్గా ఒక స్టార్టింగ్ స్టేజ్ నుంచి అంటే చూడండి ఎన్సీఆర్టీ బేసిక్ క్లాసెస్ నుంచి డీటెయిల్డ్ లెర్నింగ్ అనేది ప్రొవైడ్ చేస్తూ మీకు అన్ని సబ్జెక్ట్స్ని క్లియర్ కట్గా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అలాగే రెగ్యులర్గా మన ఛానల్లో కూడా యూట్యూబ్ ఛానల్లో మీరు చూస్తూ ఉంటారు. హిందూ అనాలిసిస్, ఎడిటోరియల్ అనాలిసిస్ అన్నీ కూడా మీకు డీటెయిల్గా ప్రొవైడ్ చేస్తున్నారు. సో దట్ హెల్ప్స్ యూ లాట్ ఇన్ యువర్ ప్రిపరేషన్స్ అండ్ ఆల్సో గైడ్స్ యూ ఇన్ ఎగ్జామ్ ప్రిపరేషన్స్. ఇంకా ఏమన్నా డెమో క్లాసెస్ ఫ్రీగా వినాలి అనుకున్నారంటే కింద డిస్క్రిప్షన్స్లో లింక్ ఇచ్చున్నారు. సో అక్కడ క్లిక్ చేసి ఇక్కడ మెన్షన్ చేయబడిన నెంబర్ని కాంటాక్ట్ చేసుకొని ఫ్రీ క్లాసెస్ అనేది కొన్ని డెమో క్లాసెస్ ఉంటాయి, వాటిని వినండి. తర్వాత డిసైడ్ అవ్వండి ఈజ్ ఇట్ వర్త్ అనేసి. తర్వాత మీ లైఫ్ యొక్క మేజర్ డెసిషన్ని మీరు తీసుకోండి. ఎందుకంటే యువర్ కాంపిటేటివ్ జాబ్స్లో ఒక మంచి జాబ్స్లో సెటిల్ అవ్వాలనుకున్నప్పుడు యూ మస్ట్ టేక్ ఎ బెస్ట్ డెసిషన్. దట్ బెస్ట్ డెసిషన్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. సో వీ ప్రొవైడ్ సబ్జెక్ట్. సో ఎప్పట్లాగే మన క్లాస్లోకి వెళ్ళకముందు ఒక మంచి మోటివేషన్ కోట్తో వెళ్ళిపోతాం. జనరల్గా సార్ ఎందుకు సార్ రోజు ఈ మోటివేషన్ కోర్స్ అనే మైండ్ సెట్ మీలో ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మోటివేషన్ అనేది మనకి ఎక్కువ కాలం అనేది ఉండదు. సార్ ఏం సార్ కొద్దిసేపు ఉంటుందా మోటివేషన్, తర్వాత వెళ్ళిపోతుంది సార్. లేదంటే కొందరు చెప్తారు చదవాలనుకుంటాను సార్, ఫైర్ ఉంటుంది సార్, లేదంటే ఏదైనా సాధించాలనుకుంటాను సార్, కొద్దిసేపు ఉంటుంది సార్, మళ్ళీ అది అనేది నాకు నార్మల్ అయిపోతుంది. ఆ ఫీలింగ్, ఆ ఫైర్, ఆ జీల్ అన్నీ మనకి తగ్గిపోతున్నాడు. చూడండి అందుకే చెప్తారండి స్నానం రోజు చేయాలంటారు, మోటివేషన్ కూడా రోజు తీసుకోవాల్సిందే. సో ఇట్స్ లైక్ ఎ బాతింగ్. సో మనం స్నానం చేసి ఎంతదా రోజు స్నానం చేసినా కానీ నెక్స్ట్ డేకి ఏమవుతుంది, చెమట అయిపోతుంది, మళ్ళీ అనేది మనం డిజీగా సేమ్ ఓల్డ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది. సో అలాగే మన లైఫ్లో కూడా మోటివేషన్ అనేది అలాంటిది. బాతింగ్ ఎలా రోజు చేయాలా, బ్రషింగ్ ఎలా రోజు చేయాలా, అలాగే మోటివేషన్ అనేది కూడా మన లైఫ్లో ఎప్పుడు ఉండాలి. అప్పుడే మీ జీవితాన్ని ఒక సంపూర్ణంగా, ఒక సూపర్గా, ఒక ఎంతూసియాస్టిక్ హ్యాపీ లైఫ్ని మీరు లీడ్ చేయరు. ఓకే, జస్ట్ గెట్ మోటివేటెడ్ డైలీ. ఓకే స్టూడెంట్స్, మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతాము. 1995లో అడిగిన క్వశ్చన్స్లో కొన్ని వస్తున్నాము. సో ఇప్పుడు ఎకనామీ రిలేటెడ్ టాపిక్ చూస్తున్నాము, కానీ మోస్ట్లీ ఇప్పుడు అనేది ట్రాన్సిషన్ అంటే ఎకనామీ కాకుండా కరెంట్ అఫైర్స్ కూడా కంబైన్డ్గా ఎక్కువ టాపిక్స్ వస్తుంది. కరెంట్ అఫైర్స్ టాపిక్ 1995లో కరెంట్ అఫైర్స్ అనేది ఇప్పుడు నెసెసిటీ లేదు. అందువల్ల అలాంటి క్వశ్చన్స్ వస్తే నేను జస్ట్ క్వశ్చన్ని మెన్షన్ చేస్తాను. కాకపోతే మనకి ఎందుకు సార్ ఇంపార్టెంట్ అంటే కొన్ని టాపిక్ రిలేటెడ్ అప్పుడు కరెంట్ అఫైర్స్ ఉంటుంది కానీ ఇప్పుడు సబ్జెక్ట్లో ఉంటుంది. సబ్జెక్ట్లో ఉన్నప్పుడు ఒక ఎడ్జ్లో ఒక రౌండ్ చదివి వదిలేస్తుంటాము, కానీ ఆల్రెడీ గత సంవత్సరంలో అడిగారు కాబట్టి వాటిని రిపీట్ చేసే పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి మనము వాటిని కొద్దిగా డీటెయిల్డ్గా నేర్చుకునే ఒక ప్రెషరైజ్ సిచ్యువేషన్స్లో ఉన్నాం. ఓకేనా? ఓకే స్టూడెంట్స్, ఈరోజు చూస్తాము అగ్రికల్చర్ ఇన్కమ్ ట్యాక్స్. మనం ఇన్కమ్ ట్యాక్స్ అంటే తెలుసు, మనకు వచ్చే ఆదాయంలో కొంత శాతం అనేది మనం గవర్నమెంట్కి కట్టాలి. అగ్రికల్చర్ ఇన్కమ్ ట్యాక్స్ ఈస్ అసైన్ టు స్టేట్ గవర్నమెంట్ బై. ఓకేనా? అగ్రికల్చర్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఏ సబ్జెక్ట్, స్టేట్ సబ్జెక్ట్లో ఉంది. సరే, దాన్ని ఎవరు అలొకేట్ చేశారు? అగ్రికల్చర్ ఇన్కమ్ ట్యాక్స్ని స్టేట్కి ఎవరు ఇచ్చారు? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. పాలిటీ చదివినా కానీ ఇది పాలిటీలో ఉండే టాపిక్ మరియు ఎకనామీలో కోరిలేట్, రెండింటికి కోరిలేట్ చేసే టాపిక్. సో ఈ టాపిక్ అనేది చాలా డీటెయిల్గా నేర్చుకోవాల్సిన నెసిటీ ఉంది. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ టాపిక్ డీటెయిల్, ఎందుకంటే మనం చదివిన బుక్స్లో కూడా ఎక్కడ ఒక పార్ట్ ఆఫ్ ది సబ్జెక్ట్గానే ఉంటుంది, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. చూడండి, ఫైనాన్స్ కమిషన్కి దీనికి సంబంధం లేదు, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్కి దీనికి సంబంధం, ఎందుకంటే ఏదన్నా ఒక ట్యాక్సెస్ కానీ ఏదైనా కానీ స్టేట్ గవర్నమెంట్కి అలొకేట్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటి, ఎవరి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది? గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఒక గవర్నమెంట్కి ట్యాక్స్ ఇచ్చేంత పాసిబిలిటీ అనేది ఫైనాన్స్ కమిషన్ వీటికి లేదు. అలాగే ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్ అనేది స్టేట్కి మధ్య ఉండే వ్యవహారాలను డీల్ చేయడానికి కానీ ఒక స్టేట్కి
అంటే స్టేట్ గవర్నమెంట్స్కి ఏ ట్యాక్స్ ఇవ్వాలనేది వాళ్ళకి అంత ఛాన్స్ లేదు. సో ఆబ్వియస్లీ ఇఫ్ యూ ఎలిమినేట్ దీస్ థింగ్స్, ఒక ట్యాక్స్ డెసిషన్స్ అనేది చూడండి, మనకి ఎప్పుడు కూడా షెడ్యూల్ ఫైనాన్స్ విషయాల్లో స్టేట్ సబ్జెక్ట్స్, సెంట్రల్ సబ్జెక్ట్స్ మరియు కోరిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అవి ఎక్కడ ఉంటుందంటే మనకి 7th షెడ్యూల్లో ఉన్నాయి. పాలిటీ చదివాలంటే 7th షెడ్యూల్లో క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. అక్కడ మనకి అగ్రికల్చర్ అనేది ఇట్స్ ఏ స్టేట్ సబ్జెక్ట్గా మెన్షన్ చేసి ఉంటారు. ఓకేనా, స్టేట్ సబ్జెక్ట్లోనే అగ్రికల్చర్ అనేది వస్తుంది. సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. 7th షెడ్యూల్లో ఉందంటే ఇది కాన్స్టిట్యూషన్లో ఉన్నట్టే. సో కాన్స్టిట్యూషన్లో క్లియర్ కట్గా చేశారు. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అగ్రికల్చర్ ఇన్కమ్ ట్యాక్స్ ఈస్ అసైన్ టు స్టేట్ గవర్నమెంట్. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద స్టేట్ లిస్ట్. ఓకేనా, ఆర్టికల్ 269లో కూడా taxes of the income other than agriculture shall be levied and collected by the government of India and distributed between the union and the state. ఓకేనా, ఇలాగా డీటెయిల్గా ఇచ్చారు. చూడండి, స్టేట్ లిస్ట్లో కూడా మనకి 7th షెడ్యూల్లో 46th ఎంట్రీలో అవి మెన్షన్ చేయబడి ఉన్నారు. సో ఇక్కడ ఏంది, ఆర్టికల్ 269లో ఏం చెప్పున్నారు, ట్యాక్స్ ఆన్ ఇన్కమ్ అదర్ దెన్ అగ్రికల్చర్ ఇన్కమ్. చూడండి, అగ్రికల్చర్ ఇన్కమ్ కాకుండా వేరేవి అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లివీ చేస్తుంది, తర్వాత యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్ మధ్య డివైడ్ చేసుకుంటుంది. ఓకేనా, అదర్ దెన్ అన్నారంటే ఇట్స్ అగ్రికల్చర్ తప్ప. అలాగే అగ్రికల్చర్ అనేది మనకి 7th షెడ్యూల్లో స్టేట్ లిస్ట్లో ఉంది. సరే సార్, ఇప్పుడు అగ్రికల్చర్ అన్నారు, అగ్రికల్చర్ ఇన్కమ్ అన్నారు, స్టేట్స్ అన్నీ కూడా అగ్రికల్చర్ ఇన్కమ్ వేస్తున్నారా? లేదు. ఎందుకు? ఓకేనా, అగ్రికల్చర్ మీద, వ్యవసాయం మీద ట్యాక్స్ వేస్తున్నారా? ఆల్రెడీ మనం చాలా వరకు వ్యవసాయం మీద సబ్సిడీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. సబ్సిడీస్ మరియు చాలా వరకు మనం తక్కువ అమౌంట్స్లో వాళ్ళకి ఇంకా గవర్నమెంట్ అనేది ఎక్స్ట్రా అమౌంట్ స్పెండ్ చేస్తుంది, వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవట్లేదు. సో అంటే ట్యాక్స్ రూపంలో అగ్రికల్చర్ నుంచి తీసుకోవట్లేదు. దానికైనా కారణం ఏంటి, రీజన్ ఏంటో మనం ఒక్కసారిగా కొన్ని తెలుసుకుందాం. ఓకేనా, యాక్చువల్గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే సెక్షన్ 10A చూడండి, సెక్షన్ 10(1) అందుకేనా 10(1)లో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, దేంట్లో అది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961, దీంట్లో క్లియర్ కట్గా మెన్షన్ చేస్తున్నారు. ఏమని, అగ్రికల్చర్ ట్యాక్స్ అనేది ఎక్సెంప్టెడ్, అంటే అగ్రికల్చర్ ట్యాక్స్ అనేది మినహాయించున్నారు. సో సెంట్రల్ గవర్నమెంట్ అనేది అగ్రికల్చర్ ట్యాక్స్ వేయదు, స్టేట్ గవర్నమెంట్స్ వేయచ్చు. కానీ స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారము అగ్రికల్చర్ ట్యాక్స్ వేయట్లేదు చాలా వరకు, ఎందుకంటే ఇన్కమ్ అనేది వాళ్ళ దగ్గర చాలా తక్కువ ఉంది. సో ఫస్ట్ అగ్రికల్చర్ ఇన్కమ్ అంటే ఏంటి ఫస్ట్, సరే సార్ ట్యాక్స్ గురించి మాట్లాడుతున్నారు, అగ్రికల్చర్ ఇన్కమ్ అంటే ఏంటి ఫస్ట్, అగ్రికల్చర్ ఇన్కమ్ అంటే తెలిస్తేనే కదా తర్వాత ట్యాక్స్ అవన్నీ తెలుస్తుంది. సో అగ్రికల్చర్ ఇన్కమ్ అంటే ఏంటో ఎక్కడ మెన్షన్ చేస్తున్నారంటే సెక్షన్ 2(1)A, సెక్షన్ 2(1)Aలో ఇదే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అగ్రికల్చర్ ఇన్కమ్ అంటే ఏంటో ప్రొవైడ్ చేస్తారు. అంటే ఏంటో మనకు తెలియాలి కదా, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అగ్రికల్చర్లో వచ్చే ఆదాయం అంటే ఏంటి, ఎందుకంటే మనకి ఒక ఐడియా ఉంటుంది, ఐడియా వేరు, ఎగ్జామ్ ఓరియంటెడ్ డెఫినేషన్ వేరు. సబ్జెక్ట్ని డెప్త్గా నేర్చుకోవాలంటే సబ్జెక్ట్లో ఏమి ఇచ్చారో అది మనకి రిక్వైర్మెంట్ అనేది ఉంది. ఓకే సార్, అగ్రికల్చర్ ఇన్కమ్ అంటే ఏంటో అంటే ఒక్కసారిగా మీకు ఈ డయాగ్రామ్ టైప్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్కమ్ సెక్షన్ 2Aలో ఏం మెన్షన్ చేసిన అంటే రెంట్ అండ్ రెవెన్యూ డెరైవ్డ్ ఫ్రమ్ ద ల్యాండ్. చూడండి, ఏంటి రెంట్ అండ్ రెవెన్యూ డెరైవ్డ్ ఫ్రమ్ ద ల్యాండ్ అంటే స్థలం, అంటే అగ్రికల్చర్ ల్యాండ్ ద్వారా మనకు దొరికే రెంట్ కానీ రెవెన్యూ కానీ వాటిని అగ్రికల్చర్ ఇన్కమ్గా తీసుకుంటాం. అలాగే ఇన్కమ్ ఫ్రమ్ అగ్రికల్చర్ ఆపరేషన్స్, అగ్రికల్చర్ ఆపరేషన్ అంటే చేస్తున్న వ్యవసాయం ఏవైనా సరే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఉంటుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అగ్రికల్చర్ రిలేటెడ్ ఆపరేషన్స్ ఉంటాయి, వాటినన్నింటినీ కలిపితే మనం అగ్రికల్చరల్ ఆపరేషన్స్ అంటాం. వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని మనం అగ్రికల్చర్ ఇన్కమ్ అంటాం. ఇంకోటి ఏంటి, ఫామ్ హౌస్ అండ్ బిల్డింగ్ అటాచ్ టు అగ్రికల్చర్ ల్యాండ్. ఫర్ ఎగ్జాంపుల్ మనము చాలా తోటల్లో అగ్రికల్చర్స్లో చూస్తూ ఉంటాము, వ్యవసాయ భూముల్లో చూసామంటే మధ్యలో ఒక బోర్ హౌస్ కట్టుంటారు, కొందరు ఆ మధ్యలో వచ్చేసి ఫామ్ హౌస్ కట్టుంటారు. వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా మనం ఏమంటామంటే అగ్రికల్చర్ ఇన్కమ్ అని అంటాము. ఫామ్ హౌసెస్ అంటే తెలుసు కదా, కొన్ని ఈ మధ్య అయితే మనకి చాలా వరకు హార్టికల్చర్ ఇలాంటి యాక్టివిటీస్ కూడా చాలా వరకు వచ్చాయి. సో చాలా డెవలప్మెంట్స్ అనేవి అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా యాక్చువల్గా సెక్షన్ 10Aలో ఏం ఆల్ 3 ఫుల్లీ ఎక్సెంప్టెడ్, అంటే ఇవన్నీ కూడా అగ్రికల్చర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో అగ్రికల్చర్ ఇన్కమ్ అనేది ఎక్సెంప్షన్ ఇచ్చేశారు. వాటిపైన ఆదాయపు పన్ను అంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది వేయట్లేదు. సార్ ఎందుకు సార్ వేయట్లేదు అంటే ఇప్పుడు జనరేషన్స్లో మారుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల ప్రెసెంట్ డే అగ్రికల్చర్ అనేది సర్టన్ ప్లేసెస్లో మంచి భూమి ఇస్తుంది. కొందరు హార్టికల్చర్ బేస్ చేసుకొని అగ్రికల్చర్లో చాలా వరకు మ్యాక్సిమం ఇన్కమ్ తెచ్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మ్యాక్సిమం ఇన్కమ్ అంటే లక్షల్లో సంపాదించే వాళ్ళు ఉన్నారు. అంటే దే మస్ట్ బి బ్రాట్ టు ద ట్యాక్స్ నెట్. అంటే ఇప్పుడు ఒక జాబ్ చేసి అతను 50,000 60,000 సంపాదిస్తున్నా అంటే అతను ట్యాక్స్ కడుతున్నప్పుడు
మంత్కి ల్యాక్స్ ఆఫ్ రూపీస్ అంటే ఇయర్లీ 10-20 ల్యాక్స్ ఏం చేసే ఫార్మర్స్ కూడా ఉన్నారు. సో అలాంటి అగ్రికల్చర్ యాక్టివిటీస్ కూడా ట్యాక్స్ నెట్లోకి తేవాల్సిన నెసెసిటీ అయితే ఉంది. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్స్లో ఏంటంటే ఈ రోజు వరకు ఓకే, కానీ ఇప్పుడు ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక నామినల్ ఫార్మర్ విషయానికి వదిలేస్తాం. అంటే నామినల్ ఫార్మర్స్ అంటే ఫార్మ్ మీదే డిపెండ్ అయ్యి ఎన్ఎడ్యుకేటెడ్గా ఎక్కువగా మోడర్న్ టెక్నాలజీ యూస్ చేయకుండా అలాంటి వాళ్ళని వదిలేస్తాం. కానీ హ్యూజ్ ఫార్మర్స్ ఉంటారు, లార్జ్ టైప్స్ ఆఫ్ ఫార్మర్స్ ఉంటారు. ఇంకా కొన్ని చూస్తున్నామంటే ఫార్మర్స్లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. కార్పొరేట్ ఫార్మింగ్ అనేది ఇప్పుడు ట్రెండింగ్లో వస్తుంది. ఓకేనా, కార్పొరేట్ ఫార్మింగ్ అంటే ఏంటి, వాళ్ళు కార్పొరేట్ అనేది దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఆటోమేటిక్గా అక్కడ హై అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ అనేది జనరేట్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేస్తారు. కానీ అలాంటి వాటి మీద వచ్చే ఇన్కమ్ని కూడా ఇప్పుడు వీటిలో ఉండే అంటే లూప్ హోల్స్ అంటారు, పాత ట్యాక్స్ లాస్లో ఉండే లూప్ హోల్స్ని యూజ్ చేసుకొని వాళ్ళు ఉంటారు. సో మెయిన్స్ ఓరియంటెడ్గా వచ్చేటప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అనేది మీకు చాలా 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 హెల్ప్ అవుతుంది. సరే సార్, ఇంతవరకు అగ్రికల్చర్ మీద ట్యాక్స్ వేయడానికి ప్లాన్స్ వేయలేదా అంటే దాని గురించి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదవాల్సిన నెసెసిటీ ఉంది. ఎందుకంటే 1925లో ఒక కమిటీ ఫామ్ చేశారండి. ఆ కమిటీ ఏంటంటే అగ్రికల్చర్ మీద మనం ట్యాక్స్ వేయొచ్చా, వేస్తే ఎంత మాత్రం వేయాల్సిన నెసెసిటీ ఉంటుంది, దాని యొక్క ఫీజిబిలిటీ టెస్ట్ చేయడానికి 1925లో ఒక కమిటీ ఫామ్ చేశారు. మరియు మళ్ళీ ఏంటంటే 1972లో కూడా ఒక కమిటీ ఫామ్ చేశారు. ఈ కమిటీ అనేది మీకు ఇంపార్టెంట్. అగ్రికల్చర్ ఇన్కమ్ మీద ట్యాక్స్ వేయడానికి ఈ కమిటీ అనేది చాలా ఇంపార్టెంట్. కేఎన్ రాజ్ కమిటీ, వీళ్ళు కూడా వీటి యొక్క ఫీజిబిలిటీ అంటే మనం ఈ కమిటీ ద్వారా ఏంటంటే అగ్రికల్చర్ ఇన్కమ్ మీద ట్యాక్స్ వేయడానికి ఫీజిబిలిటీస్ ఉందా లేదా అని చెక్ చేశారు. కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా రికమెండేషన్స్ అగ్రికల్చర్ మీద వేయడానికి రికమెండ్ చేయలేదు. మళ్ళీ ఇంకో కమిటీ వచ్చిందండి 2002లో. ఆ కమిటీ రిపోర్ట్ ఏంటంటే కేల్కర్ టాస్క్ కమిటీ, ఓకేనా, ట్యాక్స్ ఫోర్స్ అంటారు, ఓకేనా, కేల్కర్ టాస్క్ ఫోర్స్, ఓకేనా, కేల్కర్ టాస్క్ ఫోర్స్ రిపోర్ట్ అంటారు. ఈ రిపోర్ట్లో ఏం చెప్పారంటే వ్యవసాయం అనేది ఎందుకు ట్యాక్స్ వేయకూడదంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అంటే మన ట్యాక్స్ నెట్ అని ఉంటుంది. మన ట్యాక్స్ నెట్తో కంపేర్ చేసుకుంటే ఆదాయంలో వచ్చేసి 95% ఆఫ్ ఫార్మర్స్ అంటే అగ్రికల్చర్ మీద ఆధారపడిన 90% మంది ఆదాయం అనేది ట్యాక్స్ నెట్ కంటే చాలా 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 తక్కువ ఉంది, చాలా మినిమల్గా ఉంది, ఇంకా తక్కువగా ఉంది. సో ఆబ్వియస్లీ వాళ్ళకి మనం ట్యాక్స్ వేయలేము. సో అందుకే అగ్రికల్చర్ అనేది వేయట్లేదు. ఇంకోటి ఏంటంటే మన డిపెండెన్సీ ఆఫ్ అగ్రికల్చర్ చాలా చాలా ఎక్కువగా ఉంది. సో ఇప్పుడు అందువలనే మనము ట్యాక్స్ అనేది వేయట్లేదు. సరే సార్, ఇప్పుడు ఒకవేళ ట్యాక్స్ వేస్తే ఏంటి ప్రాబ్లం? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అంటే అగ్రికల్చర్ అనేది ఏ సబ్జెక్ట్? అగ్రికల్చర్ అనేది స్టేట్ సబ్జెక్ట్. కాన్స్టిట్యూషన్లోనే ఒక తెలిపేశారు, స్టేట్ సబ్జెక్ట్లోనే షెడ్యూల్ 7లో ఇచ్చేశారు అగ్రికల్చర్ అనేది స్టేట్ సబ్జెక్ట్. అగ్రికల్చర్ అనేది స్టేట్ సబ్జెక్ట్ అయినప్పుడు ఇప్పుడు ట్యాక్స్ వేసామంటే ఏమవుతుంది? అన్ని స్టేట్స్ అగ్రీ చేయాలా? అది సామాన్యమైన ప్రొసీజర్ కాదు. అది కాకుండా ఫార్మర్స్లో రివోల్టింగ్ వస్తుంది. సో కాన్స్టిట్యూషన్లో మార్పు తీసుకొస్తే తప్ప చేయలేము. సో ఇట్స్ నాట్ ఏ ఈజీ సబ్జెక్ట్, అంత ఈజీగా చేయగలిగింది కాదు. సో ఆబ్వియస్లీ అలాంటి ఒక రిస్క్ అనేది ఏ గవర్నమెంట్ కూడా తీసుకోరు. సో అది ఒక ప్రాబ్లం. ఓకేనా, స్టేట్ సబ్జెక్ట్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఎడిట్ చేయడానికి, టచ్ చేయడానికి సెంట్రల్కి పవర్ లేదు. స్టేట్స్కి అలాంటి రిస్క్ తీసుకోదు. ఎందుకంటే ఆల్రెడీ వ్యవసాయం మీద ఇచ్చిన లోన్లు అనేది వాళ్ళు చాలా వరకు కొట్టివేస్తున్నారు, అదేలాగా సబ్సిడైజ్ చేస్తున్నారు. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్స్లో అలాంటి డిసిషన్ అనేది అంత ఈజీగా తీసుకోరు. అలాగే అగ్రికల్చర్ ట్యాక్సేషన్ వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి, నెగటివ్స్ ఏంటో చెప్తున్నాను. ఒకటి, స్టేట్ సబ్జెక్ట్లో ఉంది కాబట్టి ఇట్స్ నాట్ అన్ ఈజీ, ఇట్స్ అ నెగటివ్ థింగ్. సో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోలేని డిసిషన్. అలాగే ఇప్పుడు అగ్రికల్చర్ ఇన్కమ్ అనేది స్టేబుల్ కాదు. అగ్రికల్చర్ ఇన్కమ్ ఎప్పుడు కూడా స్టేబుల్ కాదు. అంటే ఒకసారి మాన్సూన్ సక్సెస్ అయిందంటే ఇన్కమ్ ఎక్కువ రావచ్చు, అంటే ఇయర్ ఎక్కువ వచ్చిందని వాళ్ళకి ట్యాక్స్ వేసాం, వచ్చే సంవత్సరం ఏమవుతుంది, ఆ ఇన్కమ్ అనేది చాలా తగ్గిపోతుంది. అప్పుడు వాళ్ళ యొక్క ట్యాక్సేషన్ ఫెయిల్యూర్ అవుతున్నారు. సో అప్పుడు ఫైలింగ్ ఐటీఆర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలంటే వ్యవసాయం చేసే వాళ్ళకి చాలా చాలా కష్టం. ఇంకోటి ఏంటంటే అన్ఎడ్యుకేటెడ్ ఎక్కువ మంది ఉన్నారండి. అన్ఎడ్యుకేటెడ్ అంటే వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళు ఇల్లిటరేట్స్, అన్ఎడ్యుకేట్స్ వీళ్ళంతా కూడా చాలా వరకు ఉన్నారు. కాబట్టి వాళ్ళ ద్వారా వచ్చేసి ఆ క్యాలిక్యులేషన్స్, అకౌంటింగ్ అనేది చాలా డిఫికల్ట్ ప్రాసెస్గా కొనసాగుతుంది. అలాగే ఈ మనం కంపేర్ చేసుకున్నామంటే 1991 నుంచి 2016 వరకు ఒక్కసారిగా కంపేర్ చేసామంటే అగ్రికల్చర్ విషయంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన నేషనల్ ఇన్కంలో కానీ నేషనల్ సపోర్ట్లో కానీ అగ్రికల్చర్ యొక్క షేర్ అనేది 32% నుంచి చాలా వరకు తగ్గుతూ 15%కి వచ్చేసింది. అంటే ఏమని, మన గవర్నమెంట్కి ప్రొవైడ్ చేసే ఆదాయంలో అగ్రికల్చర్ యొక్క ఇన్కమ్ అనేది చాలా వరకు డ్రాప్ అయిపోయింది. అంటే అది ఆల్రెడీ ఇన్ ఏ స్టేజ్ ఆఫ్ డౌన్ గ్రేడ్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు ఇట్స్ ఎ డిఫికల్ట్ థింగ్ టు ట్యాక్స్.
ఇంకో విషయం మనం చూడాల్సింది ఏంటంటే, ఇప్పటికి కూడా మనం చూసుకుంటే వర్క్ ఫోర్స్ కాలిక్యులేషన్ అంటే ఎక్కువ మంది ఈ అగ్రికల్చర్ మీదే ఆధారపడి ఉన్నారు. అంటే 49.7% మెంబర్స్ అనేది వర్క్ ఫోర్స్ ఇన్ ఇండియా అనేది ఇప్పుడు కూడా డైరెక్ట్‌లీ లింక్డ్ అప్ విత్ ద అగ్రికల్చర్. సో, ఎక్కువ మంది దాని మీద ఆధారపడినారు. ఆదాయం తక్కువగా ఉంది. సో, మనం టాక్సేషన్ అనేది వేయడం చాలా కష్టం. అలాగే వాళ్ళకొచ్చే రిటర్న్స్ కూడా తక్కువ. లో రిటర్న్స్ ఓకేనా? రిటర్న్స్ తక్కువగా ఉంది. ఇప్పుడు కూడా ఫార్మర్ సూసైడ్ అని, ఫార్మర్ సిట్యుయేషన్ చాలా చూస్తున్నాం. ఆబ్వియస్లీ వాళ్ళకి ఇన్కమే తక్కువ ఉన్నప్పుడు, వాళ్ళ యొక్క లైఫ్ స్టైలే ఒక డైలమో స్టేజ్‌లో ఉన్నప్పుడు వర్షాల మీద ఆధారపడి ఉంటది. ఇంకోటి ఏంటంటే మాన్సూన్ ఈస్ ద మెయిన్ రీజన్. మనకి రెయిన్ ఫెడ్ కల్టివేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనము అంత ఈజీగా ఫార్మ్ బేస్డ్ టాక్సేషన్ వేయలేం. సరే సార్, వేస్తే పాజిటివ్ ఏంటి? ఒకవేళ అగ్రికల్చర్ ఇన్కమ్ ట్యాక్స్ వల్ల ఉపయోగాలు ఏంటంటే ఒకటండి, మనకి వాళ్ళ యొక్క ఇన్కమ్ తెలియదు కాబట్టి ఒకవేళ టాక్సేషన్ వేసామంటే వాళ్ళకి ఇన్కము, వాళ్ళ యొక్క ప్రొసీజర్ తెలుస్తుంది. ఇన్కమ్ తెలిసిందనుకోండి, బ్యాంక్స్ లోన్ ఇవ్వడానికి ముందుకొస్తాయి. అవునా? సో, లోన్స్ ఎక్కువ వచ్చాయంటే ఆటోమేటిక్‌గా వాడు దాంట్లో రీఇన్వెస్ట్‌మెంట్ చేసి ఎక్కువ ప్రొడక్షన్ అనేది చేయొచ్చు. అలాగే ఫార్మింగ్ సెక్టార్‌లో చూసామంటే ప్రొడక్టివ్ ఫార్మర్ ఎవరు అంటే ఒక ఇద్దరి దగ్గర ఒక ఎకరా స్థలం ఉంటది. కానీ ఎవరు మంచిగా వ్యవసాయం చేస్తారో వాళ్ళకే ప్రొడక్షన్ ఎక్కువ వస్తుంది. సో, ప్రొడక్టివ్ ఫార్మర్ ఎవరు? లో ప్రొడక్టివిటీ చేసే ఫార్మర్ ఎవరు? సెపరేట్ చేయొచ్చు. అలాగే టార్గెటెడ్ రీబిల్డింగ్ అంటే టార్గెట్ చేసి ఎవరికి మనం లోన్ ఇవ్వాలి, ఎవరికి డెవలప్ చేయాలి అనే ఐడియాస్ అన్నీ కూడా తెలుస్తాయి. సో, ఇట్ హ్యాస్ ద పాజిటివ్ సైన్స్ అండ్ నెగెటివ్ సైన్స్. అలాగే మనకి అగ్రికల్చర్ ఇన్కమ్ అనేది తీసుకోవడం వల్ల ఏంటంటే ఒక ట్యాక్స్ కాకపోయినా కానీ అగ్రికల్చర్ ఇన్కమ్ వల్ల ఉపయోగాలు ఉన్నాయి. అగ్రికల్చర్ ఇన్కమ్ వల్ల తెలిసిందంటే హూ సఫర్స్ ఎ లాట్ అని మనకి తెలుస్తుంది, హూ ఈస్ గెయినింగ్ ఏ లాట్ అని తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే వన్ టైప్ ఆఫ్ ఫ్రాడ్ అనేది జరుగుతుంది. ఎలాంటిదంటే చాలామంది వ్యవసాయం చేసేవాళ్ళు ప్రైవేట్ స్థలాలకు, ప్రైవేట్ బిజినెస్ వాళ్ళకి సేల్ అవుట్ చేసేస్తున్నారు. అలాగే వాళ్ళు చేసి దాని ద్వారా వచ్చే ఆదాయం కదా, రెంట్ ఆర్ రెవెన్యూ కదా. సో, వాటి వల్ల బల్క్ అమౌంట్ ఆఫ్ డిపాజిట్స్ అనేది బ్యాంక్లో చేస్తున్నారు. బ్యాంక్స్లో వచ్చేసి కొందరు వ్యవసాయం చేస్తున్నారు కానీ నాన్ ఫార్మింగ్ యాక్టివిటీస్ అంటే వ్యవసాయం కాకుండా ఇతర తరహాలో ఆదాయాలు తెప్పించుకొని, కానీ వాళ్ళకి వ్యవసాయ భూమి ఉంది కాబట్టి దే షో దట్ ఇన్కమ్ యాజ్ ఫార్మ్ ఇన్కమ్. సో, ఫార్మ్ ఇన్కమ్గా చూపిస్తూ గవర్నమెంట్ని చీట్ చేసే ఒక సెక్షన్ కూడా ఉంటున్నారు. ఇట్స్ నాట్ అబౌట్ ఎవ్రీబడి, బట్ దెర్ ఆర్ సర్టెన్ సెక్షన్స్ who get high amount of income but still say that they are gaining through farm sector. సో, అందువల్ల ఇట్స్ ఎ టైప్ ఆఫ్ ఫెనామినా దట్ ట్యాక్స్ నెట్ నుంచి తప్పించుకోవడానికి ఇక ట్యాక్స్లో ఉన్న లూప్ హోల్స్ని యూటిలైజ్ చేసుకుంటూ ఉన్నారు. అలాంటి వాళ్ళని కూడా మనము ఒక ప్రాపర్ లైన్లో తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. ఓకే, ఈ టాపిక్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. మనం రెగ్యులర్గా చదివే ఎకనామీలో కొద్దిగా స్కిప్ అవుట్ చేస్తాం కాబట్టి ఈ టాపిక్ని డీటెయిలింగ్ అనేది ప్రొవైడ్ చేశాను. కొన్ని టాపిక్స్ డీటెయిలింగ్ ప్రొవైడ్ చేయను, ఎందుకంటే అవి నార్మల్గా మనం ఎకనామీ చదువుతూ ఉన్నామంటే ఫ్లోలో ఎకనామీ సబ్జెక్ట్ చదివేటప్పుడు ఆ టాపిక్స్ అనేది మనము కమ్ అక్రాస్ చేసి ఉంటాము. వాటిని మీరు రివైజ్ చేసి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయాల్సిన నెసెసిటీ అయితే ఉంది. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ చూద్దాం. ఇన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్రాప్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఈస్ లో కాంటెస్ట్ ఆఫ్ టోటల్ ప్రొడక్షన్. ఇక్కడ మనం క్వశ్చన్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఇక్కడ మెన్షన్ చేయబడిన క్రాప్స్లో ఒక క్రాప్కి ఏంటంటే మన ఇండియాలో ప్రొడక్షన్ ఎక్కువగా ఉంది. ప్రొడక్షన్ అంటే మనకు తెలుసు కదా, అంటే ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నారు, కానీ ప్రపంచవ్యాప్తంగా ట్రేడ్ అనేది తక్కువగా చేస్తున్నారు. మనం ఎంతదా ఉత్పత్తి చేసినా ఇప్పుడు ఎక్కువ ప్రొడక్షన్ చేస్తున్నామంటే ఏం చేయాలి? బయట దేశాలు కూడా ఎగుమతి చేయాలి. అలా చేసినప్పుడు ఏంటి, మనకి ఎక్కువగా ఇన్కమ్ అనేది వస్తుంది. ఎఫ్డిఐ ఫారిన్ రిజర్వ్స్ ఫారిన్ రిజర్వ్స్ అనేది మనకి ఎక్కువగా వస్తుంది. కానీ ఇక్కడున్న ఒక క్రాప్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్నామే కానీ ఎక్కువగా ఫారిన్ ట్రేడ్ చేయట్లేదు. అది ఏంటి? యూ క్యాన్ డైరెక్ట్లీ గో ఫర్ ద ఆన్సర్. ఇది డైరెక్ట్గా ఫ్యాక్ట్ ఆన్సర్. ఎందుకంటే చూడండి, ఇక్కడ ప్రొడ్యూస్ ఎక్కువ అయ్యి ఇంటర్నేషనల్ ట్రేడ్ చేయట్లేదంటే చూడండి, రబ్బర్ అనేది మనము ఇండియాలో ఉన్న ట్రేడ్ కొనసాగిస్తాం, వీట్ అనేది కూడా ట్రేడ్ చేస్తాం. అలాగే రైస్ విషయాన్ని చూసాం అనుకోండి, ఎక్కువగా హౌస్ హోల్డ్ కన్సంప్షన్ ఎక్కువ. మనకి హౌస్ హోల్డ్ కన్సంప్షన్ ఎక్కువ అంటే మన దేశంలో వచ్చేసి రైస్ తినే వాళ్ళ సంఖ్య ఎక్కువ. సో, మనం ఎంతదా ప్రొడ్యూస్ ఎక్కువ చేసినా మనకి ఎగుమతి చేయడానికి లేదు, ఎందుకంటే నీడ్ ఇన్ అవర్ కంట్రీ ఈజ్ హై. ఓకేనా, మన దేశంలోనే నీడ్ అనేది ఎక్కువగా ఉంది. సో, బేస్డ్ ఆన్ ద నీడ్ అండ్ నెసెసిటీ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నామంటే రైస్ ప్రొడక్షన్ ఎక్కువ ఉన్నా కానీ మనం ఇంటర్నేషనల్ ట్రేడ్లో రైస్లో ఎక్కువ అమౌంట్ అనేది అంటే కంపారిటివ్ దేనికి కంపేర్ చేశారు? ప్రొడక్షన్కి ఎక్స్పోర్ట్కి కంపేర్ చేసుకున్నారంటే ఇండియాలో వచ్చేసి రైస్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్. మోస్ట్లీ మనం ఈ ఆప్షన్కి వెళ్ళాం, ఎందుకంటే మనం రైస్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నాము,
అందువల్ల ఎగుమతి కూడా చేస్తాం మనమే ప్రపంచ దేశాలు కానీ మనం అనుకుంటాము. కానీ వాస్తవం ఏంటంటే మనం ప్రొడ్యూస్ చేసే రైస్ అనేది మన ఇండియా వాళ్ళే ఎక్కువ తినేస్తున్నారు. సో మన ఇండియా వాళ్ళకి ఎక్కువ ఆకలేస్తుంది రైస్ కాబట్టి, సో అందువల్ల తినేస్తున్నారు. ఆబ్వియస్లీ ఎక్స్పోర్ట్తో కంపేర్ చేసుకుంటే ఇండియాలో అంత ప్రొడ్యూస్ చేసినా కానీ ఇంటర్నేషనల్ ట్రేడ్లో రైస్ అనేది కంట్రిబ్యూట్ చేయలేదు. సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ట్రేడ్ రిలేటెడ్. ఇదేంటంటే ఎకనామీ అండ్ ట్రేడ్ రిలేటెడ్ సబ్జెక్ట్, మనము చాలా కేర్ఫుల్గా చదవాలి. ఇంకోటి ఏంటంటే రైస్ ట్రేడ్ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మన ఇండియాలో ఈ ఫ్యాక్ట్ కొన్ని చూపిస్తాను. రైస్ ప్రొడక్షన్ ఈజ్ హైయెస్ట్ అమౌంట్ అమాంగ్ ద సీరియల్స్తో కంపేర్ చేసుకుంటే ఎక్కువ ప్రొడక్షన్ అనేది మనకు రైసే జరుగుతుంది. కానీ అది ప్రపంచవ్యాప్తంగా ఇంకో సమస్య ఏంటంటే వరల్డ్లో ఉండే కంట్రీస్తో ప్రొడ్యూస్ చేసే రైస్తో కంపేర్ చేసుకుంటే మన ఇండియన్ రైస్ క్వాలిటీ అనేది తక్కువ. ఓకేనా, మన ఇండియా నుంచి మనం ఎగుమతి చేసే రైస్లో ఒకటే ఎక్కువ అండి, బాస్మతి రైస్. మన ఇండియన్ రైస్ ఎక్స్పోర్ట్స్లో తీసుకున్నామంటే అప్రాక్సిమేట్లీ 50% దగ్గర ఏంటంటే దాదాపు 50% దాకా మనము ఎక్స్పోర్ట్ చేసే రైస్లో బాస్మతి రైసే ఎక్కువగా ఉంది. అంటే మనము ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఏంది, బాస్మతి రైస్నే మనం ఎగుమతికి మనం ప్రిఫర్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ ఒక్క రైస్ క్వాలిటీనే మన ఇండియాలో హై క్వాలిటీ రైస్. మిగిలిన రైస్ తీసుకున్నాం అనుకోండి, మనమే చూస్తాము రేషన్లో వేసే బియ్యాన్ని మనం తినగలమని చాలా పీపుల్స్ అనేది టు ద పువర్ కోర్ ఉండే పువర్ పీపుల్స్ తింటారు. చాలామంది ఏంటి కొన్ని వెరైటీస్ ఆఫ్ రైస్ అనేది మన ఇండియాలో ప్రొడ్యూస్ అయినా కానీ ఓన్లీ లోవర్ ఇన్కమ్ ఉండే పీపుల్సే కొంతమంది కన్స్యూమ్ చేస్తారు. సో బేస్డ్ ఆన్ ద థింగ్ మన ఇండియన్సే చాలా వరకు ప్రిఫర్ చేయట్లేదు. ఆబ్వియస్లీ ఫారిన్ నేషన్స్ ప్రిఫర్ చేస్తాయి. సో ఇక్కడ ప్రొడ్యూస్ చేసిన వాటి యొక్క క్వాలిటీ కూడా డిఫరెంట్ అవుతుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రొడ్యూస్ అయ్యే రైస్ యొక్క కాంపిటీషన్లో ఇవి ఢీకొనలేక ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా మేజర్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్లో తీసుకున్నట్టు చైనా 30% ప్రొడ్యూస్ చేస్తుంది, ఇండియా 22% ఆఫ్ ది రైస్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. మిగిలిన కంట్రీస్ ఏవేవి రైస్ ప్రొడ్యూస్ చేస్తుందో కూడా మనం ఓవరాల్గా తెలుసుకుందాం. ఇండోనేషియా, బంగ్లాదేశ్, వియత్నాం, థాయిలాండ్, ఫిలిప్పైన్స్ అండ్ బర్మా. మోస్ట్లీ చూసామంటే ఈ మాన్సూన్ బేస్డ్ కంట్రీస్లో మన ఇండియా ఓన్లీ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లోనే రైస్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంది. సో ఈ యొక్క సీక్వెన్స్ అనేది తెలుసుకోండి. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చాలా 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 హెల్ప్ అవుతుంది. ఓకే, ఇప్పుడు తెలిసింది మన ఇండియా యొక్క ఎక్స్పోర్ట్ ఎక్కడికి జరుగుతుంది. మన ఇండియన్ ఎక్స్పోర్ట్ విషయానికి చెప్పామంటే ఒకటి తెలుసుకోండి ఫ్యాక్ట్ ఇది ఏంటంటే మన ఇండియన్ రైస్ అనేది ఎక్కువగా అరబ్ కంట్రీస్కే మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. ఓకేనా, అరబ్ కంట్రీస్కి ఎందుకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, అక్కడ మన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. సో ఏదో ఒక పరంగా వచ్చేసి మన ఇండియన్సే అక్కడ పోయి ఎక్కువగా సెటిల్ అయ్యారు కాబట్టి మోస్ట్లీ అరబ్ కంట్రీస్కి మనం ఎక్కువగా ఈ ట్రేడ్ అనేది కొనసాగిస్తాం. రైస్ వెరైటీ ట్రేడ్ అనేది ఎక్కువగా చూస్తాం. అలాగే ముంద్రా పోర్ట్ అనేది ఒక పోర్టు, ఆ పోర్ట్ నుంచి ఎక్కువగా రైస్ అనేది మనం ట్రేడ్ అనేది కొనసాగిస్తాం. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మీకు అర్థమైంటుంది రైస్ ప్రొడక్షన్ ఎలా ఉంది. సో దాని తర్వాత మనకి ఎలా దీని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంది. మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఒక విషయము కాఫీ ప్రొడక్షన్ ఇన్ ఇండియా, రబ్బర్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా, వీట్ ప్రొడక్షన్ ఇండియా, వీటికి సంబంధించిన ఫ్యాక్ట్స్ ఏమన్నా ఉంటే ఒకసారిగా చదవండి, చదివి దాన్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మీకు ఒక్కసారిగా రివైజ్ అయినట్టు ఉంటాయి, ఆ ఫ్యాక్ట్స్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్ప్ అయినట్టు ఉంటుంది. కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం వల్ల మీ ఫ్రెండ్స్కి కూడా హెల్ప్ అయ్యేలా ఉంటుంది, అలాగే మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకున్నట్టు కూడా ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, సో ఇది చూద్దాం. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెనిఫిట్స్ ఆర్ లైక్లీ టు అక్యూర్ టు ఇండియా ఫ్రమ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్ ఒకటి జనరలైజ్గా తెలుసుకోండి, ఒకటి అర్థం చేసుకోండి. ఇక్కడ ఏంటంటే ఈ క్వశ్చన్ 1995లో ఎందుకు అడిగారంటే 1995లోనే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఫామ్ అయింది. ఖచ్చితంగా అప్పుడు ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఫామ్ అయ్యింది కాబట్టి ఈ క్వశ్చన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అట్ దట్ మూమెంట్. అంటే ఇది ఏంటి, కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్. సరే ఇప్పుడుకి ఇంపార్టెంట్ కాదా అంటే ఇప్పుడు కూడా ఓన్లీ వన్ ఆర్గనైజేషన్ విచ్ డీల్స్ విత్ ద ఇంటర్నేషనల్ ట్రేడ్. ప్రపంచవ్యాప్తంగా ట్రేడ్ రిలేటెడ్ థింగ్స్ని కంట్రీస్ మధ్య ట్రేడ్ దీన్ని ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ చూస్తుంది. సో అందువల్ల ప్రెసెంట్ డేట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ కూడా ఇంపార్టెంట్. కాకపోతే ఇది కరెంట్ అఫైర్స్. సో ఎందుకంటే ఇప్పుడు ఒకటి అర్థం చేసుకోవాలా, ఇది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ టాపిక్. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ టాపిక్ మీరు ప్రిపేర్ అవుతారంటే డే టు డే న్యూస్లో పాస్ట్ 6 months or 1 yearలో ఏవేవి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ న్యూస్లో ఉన్నాయి ఏంటి మనకి చాలా ఇంపార్టెంట్. ఇవనేది కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టాపిక్తో మనకి యాడప్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఈ స్టేట్మెంట్స్ అంతా కూడా కరెంట్ అఫైర్స్లో చదివినప్పుడే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు చూద్దాం, ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఈ క్వశ్చన్కైనా ఆన్సర్ ఏంటంటే ఇండియా షేర్ ఇస్ వరల్డ్ ట్రేడ్ ఇస్ గో అప్ టు 600 million. అప్పుడు ఫ్యాక్ట్ కాబట్టి ఇది ఆ టైం ఫ్యాక్ట్, ప్రస్తుతానికి ఇది మీకు అక్కర్లేదు, జస్ట్ తెలుసుకోండి. కాకపోతే ఇక్కడ చూడండి, రెండు సిమిలర్ ఫ్యాక్ట్స్. 2000 అంతా ట్రిపుల్ అవుతుంది ఒక స్టేట్మెంటు, ఇక్కడ డబుల్ అవుతుంది అంటే ఒక 6,000 million నుంచి 5 billion అవుతుంది అనేది ఒక స్టేట్మెంట్. రెండు స్టేట్మెంట్స్ కాంట్రరీ. కాకపోతే బేస్డ్ ఆన్ దోస్ డేస్ న్యూస్లో మనం చూస్తున్నామంటే అప్పటికి న్యూస్ ప్రకారం ఏంటంటే థర్డ్ స్టేట్మెంట్ అనేది రైట్. సో ఇఫ్ యూ గాట్ థర్డ్ స్టేట్మెంట్ ఈస్ రైట్. సో అన్నింటిలో కూడా థర్డ్ స్టేట్మెంట్ ఉంది కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ అనేది రైట్. ఇప్పుడు 1 or 2 చూడండి. ఒకటి ఈ ఆన్సర్ని ఈ క్వశ్చన్ని మీరు ఒక్కసారిగా చూసుకున్నారంటే చాలా సూపర్ క్వశ్చన్ అండి. మీకు కానీ తెలిసిందంటే ఈ క్వశ్చన్ని
సబ్జెక్ట్ చదవకుండా కూడా ఆన్సర్ చేయొచ్చు. ఇలాంటి క్వశ్చన్ యూపీఎస్సీలో వస్తుంది. సో జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఇండియా షేర్ ఇన్ ద వరల్డ్ ట్రేడ్ లైక్లీ టు బి ట్రిపుల్డ్ ఇన్ ద ఇయర్ 2000. టు గోట్ అప్ ఫ్రమ్ 6,000 million to $5 billion. ఒకటి రెండు స్టేట్మెంట్ సిమిలర్ స్టేట్మెంట్, రెండింటి ఒకటే కరెక్ట్ అవ్వాలి. ఇక్కడ ఆప్షన్స్ చూసామనుకోండి 3 ఉంది, అంటే ఖచ్చితంగా థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. అంటే రెండిట్లో ఒక స్టేట్మెంటే కరెక్ట్ అవ్వాలి. ఎందుకంటే 600 million నుంచి $5 billion అయ్యి ఉంటుంది అనేది వరల్డ్ ట్రేడ్ షేర్ అనేది WTO తరపున మనకు తెలిసి ఉండాలి. ఒకటి ఏదన్నా కరెక్ట్ అయినా 1 అన్నా కరెక్ట్ అయినా, కానీ ఆప్షన్స్లోనే ఇచ్చేసారు 3 అనేది కరెక్ట్ అని. అంటే ఆబ్వియస్లీ 1 ఈస్ రాంగ్. 1 తప్పైందంటే మనకు ఆప్షన్ ఏమున్నాయి, ఓన్లీ ఒక ఆప్షన్ ఉంది, D 2 and 3, అంతే కదా. సచ్ ఏ బ్యూటిఫుల్ క్వశ్చన్ అండి ఇది. అప్పటి కరెంట్ అఫైర్స్ అయినా సరే ఒకటి ఈ క్వశ్చన్ అప్రోచ్కి మనం తెలుసుకోవాలి. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. ఈ ఆప్షన్ కరెక్టా రాంగా మనం చదువుకుంటాం. ఇండియన్ షేర్ ఇస్ ఇన్ ద వరల్డ్ ట్రేడ్ ఇస్ ట్రిపుల్ బై 2000. దీన్ని చదవాల్సిన అక్కర్లేదు. ఎందుకని వాడు స్టేట్మెంట్ ఇచ్చినా కానీ ఆ స్టేట్మెంట్ 4 ఆప్షన్స్లోనే ఇచ్చేసాడు. సో ఆబ్వియస్లీ మీకు తెలుసు 3 అనేది కరెక్ట్. 3కి సిమిలర్ స్టేట్మెంట్ ఇంకోటి ఇచ్చాడు. సో 3 కరెక్ట్ అయితే ఇంకోటి తప్పు అయిపోతుంది. సో స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్లో ఇలాంటి జిమిక్స్ అనేది చేస్తుంటారు. సో యూ మస్ట్ బీ ఇన్ ఎక్స్ట్రా కేర్ అండ్ బీ కేర్ఫుల్ వైల్ అటెంప్టింగ్. సో చాలా జాగ్రత్తగా చూసి అటెంప్ట్ చేయాలి. ఈ క్వశ్చన్ అనేది వన్ ఆఫ్ ద సూపర్బ్ క్వశ్చన్ అండి. మీరు చూస్తేనే చాలా విషయాలు ఈ క్వశ్చన్ ద్వారా నేర్చుకుంటాం. సబ్జెక్ట్ కాకపోయినా కానీ ఒక లెర్నింగ్లో మీరు తెలుసుకుంటారు. సో మొత్తానికి ఏంటి, ఈ క్వశ్చన్ అప్రోచ్లో మీరు చాలా తెలుసుకుంటారు. ఎందుకంటే థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అనేది ఇక్కడే ఆప్షన్స్లో ఇచ్చేసారు. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అవ్వడం వల్ల 1 తప్పైంది. 1 తప్పవడం వల్ల ఇంకా మిగిలింది 2 and 3 చెక్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్లీ ఆన్సర్. అంటే క్వశ్చన్ ఇచ్చినప్పుడే అతను ఆన్సర్ ఇచ్చేశాడు. అంటే ఇది ఒక బంపర్ ఆఫర్ క్వశ్చన్లోనే ఆన్సర్ ఇచ్చి క్వశ్చన్ ఇచ్చేశాడు. కాకపోతే ఏంటి, ఆ ఆన్సర్ మనం కనుక్కోవాలంతే. ఓకే స్టూడెంట్స్, WTO అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. కాబట్టి WTO గురించి కొన్ని విషయాలు నేను మీకు డీటెయిలింగ్ అనేది చేస్తాను. ఓకేనా, ఎందుకంటే ఇవి చాలా 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 ఇంపార్టెంట్. నేను WTO ఫార్మేషన్ గురించి చెప్తాను, కానీ మీరు WTO గురించి డీటెయిలింగ్ అని చాలా వరకు చదువుకోండి. వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటి, ఇష్యూస్ ఏంటి. ప్రజెంట్ డే ఇండియా అనేది WTOతో ఒక కాంట్రరీ స్టేట్మెంట్స్ కొన్ని ఇష్యూస్ ఫేస్ చేస్తుంది. సబ్సిడీ రిలేటెడ్ అండ్ అగ్రికల్చర్ సబ్సిడీ, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బేస్ మీద, అలాగే కొన్ని శాంక్షన్స్ ఫేస్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి. సో అవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ కాబట్టి ఒకసారిగా రివైజ్ చేసుకోండి. సో ఫస్ట్ WTO ఎందుకు ఫామ్ అయిందంటే, ప్రపంచ దేశాల మధ్య ట్రేడ్ బ్యారియర్స్, అంటే వాళ్ళు వర్తకాన్ని ట్రేడ్ అనేది కొనసాగిస్తూ ఉంటారు. కాకపోతే ట్రేడ్ చేయడానికి కొన్ని అడ్డంకులు అనేది ఉంటాయి. అలాంటి వాటిని సరి చేయడానికి ఫామ్ అయిందే WTO. ప్రస్తుతం 2 దేశాల మధ్య ఏమైనా కానీ ట్రేడ్ అలాంటివి వస్తున్నాయంటే వాటి సమస్యలు కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అవన్నీ చూసుకునే ఒకే ఒక్క ఆర్గనైజేషన్ ఏంటంటే WTO. ఓకేనా, సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. సో WTO అంటే ఏంటో అర్థమైంది. సో నెక్స్ట్ అనేది మనం చూస్తాము WTO ఫార్మేషన్ ఎలా జరిగిందో మనం చూస్తాం. సో ముందు మనము వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఫార్మేషన్ గురించి తెలుసుకుంటాం. చూడండి, చాలా వరకు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఫామ్ అయిన వాటి అన్నింటికి కూడా ఒక బేస్ అనేది ఉంది. ప్రపంచ యుద్ధం 2, సో వరల్డ్ వార్ 2 తర్వాత ఇంటర్నేషనల్ పరంగా కూడా ఒక కంట్రోల్ అండ్ ఒక ఇది ఉండడానికి, ఒక స్టాండర్డ్ ఉండడానికి అన్ని కంట్రీస్ అన్నీ కూడా ఏమైనాయంటే ఒకటే కొన్ని ఆర్గనైజేషన్స్ ఫామ్ అయినాయి. మోస్ట్లీ IMF కానీ వరల్డ్ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా అప్పుడు ఫామ్ అయింది. దానికన్నిటికి కూడా మీరు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ చదివేటప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిన విషయం మీరు చదవాల్సిన నెసెసిటీ ఉంది. 1944లో బ్రెటన్ వుడ్ కన్వెన్షన్. ఓకేనా, చూడండి, బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ అంటారు. దీని గురించి మీరు చాలా చాలా ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ చదివేటప్పుడు చదవాలి. చూడండి, ఇవి ఎకనామీ అంటారు కొన్నిసార్లు రిలేటెడ్, లేదంటే మోస్ట్లీ ఇంటర్నేషనల్ రిలేషన్ టాపిక్ ఇది. సో బ్రెటన్ వుడ్ కాన్ఫరెన్స్లో అప్పుడు ఏం చెప్పారంటే, ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం రీత్యా ట్రేడ్ గురించి ఒక ఆర్గనైజేషన్ ఫామ్ అవ్వాలి, ట్రేడ్ మధ్య ఒక కంట్రీస్ మధ్య అండర్స్టాండింగ్ ఉండాలి అనే ఒక ఐడియాలజీతో వాళ్ళు ఫామ్ చేసింది వరల్డ్ వార్ 2 తర్వాత 1944 బ్రెటన్ వుడ్ కాన్ఫరెన్స్ యొక్క బ్రెయిన్ చైల్డే ఈ జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్ అండ్ ట్రేడ్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. GATT అంటారు. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ఒక ఆర్గనైజేషన్ ఫామ్ అయ్యారు. కాకపోతే అప్పుడే ఈ 44 తర్వాత ఇంకో విషయం జరిగిందండి. ఏంటంటే 1948లో హవానా చార్టర్ అనేది ఒకటి సైన్ చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఇవి అన్నీ క్రాస్ చేస్తుంటారో లేదు తెలియదు, కానీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ చేసేటప్పుడు ఇవి ఒక క్లారిటీ ఉండాలి. కానీ హవానా చార్టర్ అనేది ఫామ్ చేశారు. హవానా చార్టర్ ఫామ్ చేసేటప్పుడు ఈ చార్టర్లో ఏం చేస్తుంటారంటే, ఒక UN కాన్ఫరెన్స్ జరిగింది. దేని మీద? UN కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్
ఎంప్లాయ్మెంట్, ట్రేడ్ అండ్ ఎంప్లాయ్మెంట్ మీద ఒక కాన్ఫరెన్స్ జరిగింది. ఈ కాన్ఫరెన్స్లో వాళ్ళు ఏమి డిసైడ్ చేశారు అంటే చాలా ఇంపార్టెంట్ అయిన విషయం మనం తెలుసుకోవాలి. సో అందరు కలిసి డిసైడ్ చేసుకున్నారు ఒక చార్టర్లో, హవానా చార్టర్ ప్రకారము ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ఓకేనా, ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది ఫామ్ చేయాలి అని నిర్ణయించారు. కానీ ఈ ట్రేడ్ ఆర్గనైజేషన్ వరకు చాలా కాలం వరకు ఫామ్ కాలేదు. అంటే ఏమైంది, ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ హవానా చార్టర్ ప్రకారం ఫామ్ అవ్వాల్సింది కాలేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా బ్రెటన్ వుడ్ కాన్ఫరెన్స్ ఇవన్నీ కూడా యూఎస్ఏలోనే జరిగింది. కానీ అప్పుడున్న గవర్నమెంట్లో సెనెట్లో, ఓకేనా, సెనెట్లో ఏంటంటే అప్రూవల్ అనేది పొందలేకపోయింది. ఈ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అప్పుడు యూఎస్ సెనెట్లో అప్రూవల్ పొందలేదు కాబట్టి తర్వాత ఐటీఓ అనేది ఎక్కడ కూడా ఫామ్ అవ్వలేదు. సో అందువల్ల ఇదొక వెలితిగానే మిగిలిపోయింది. కానీ తర్వాత కాలంలో యురుగ్వే రౌండ్ ఆఫ్ కాన్ఫరెన్స్ అనేది జరిగింది. ఉరుగ్వే రౌండ్ ఆఫ్ కాన్ఫరెన్స్లో జరిగినప్పుడు ఆ రౌండ్స్లో డిసైడ్ చేసింది ఏంటంటే 1987 నుంచి 1994 వరకు, తర్వాత ఈ ఉరుగ్వే రౌండ్ తర్వాత ఫైనల్గా 1994 తర్వాత ఒక అగ్రిమెంట్ చేశారు. అది ఏంటంటారంటే మర్రకేష్ అగ్రిమెంట్ అంటారు. మరకేష్ అగ్రిమెంట్ అనేది మన యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆల్రెడీ ఆర్గనైజేషన్స్ గురించి చదివేటప్పుడు మరకేష్ అగ్రిమెంట్స్ బేస్డ్గా మనకి ఆప్షన్స్ టైప్ క్వశ్చన్స్ అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇచ్చేస్తారు. మరకేష్ అగ్రిమెంట్ ఏ ఆర్గనైజేషన్ ఇక్కడ ఇస్తారు. మరకేష్ అగ్రిమెంట్ అంటే ఏంటి, WTO. సో ఈ అగ్రిమెంట్ ప్రకారం ఫామ్ అయిందే మన వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. సో ఇప్పుడు మనకు అర్థమైంది ఎలాంటి ఒక ప్రొసీజర్ అనేది అర్థమైంది. బ్రెటన్ వుడ్ కాన్ఫరెన్స్ తర్వాత జిఏటిటి తర్వాత ఇంకొక ట్రేడ్ ఆర్గనైజేషన్, మేజర్ వరల్డ్ వైడ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏదీ లేదు, ఇది ఒకటే చూస్తూ ఉండింది. తర్వాత హవానా చార్టర్స్లో రిక్వైర్మెంట్ ఉండింది కానీ అది ఫార్మేషన్లోకి ఇంకా రాలేదు. సో అంటే అది ఒక ప్లాన్గా ఉన్నది కానీ ప్లాన్ అనేది ఇంప్లిమెంటేషన్లో రాలేదు. ఉరుగ్వే రౌండ్లో జరిగాయి, కొన్ని డిస్కషన్స్ జరిగాయి. తర్వాత మరకేష్ అగ్రిమెంట్లో ఫైనల్గా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది ఫామ్ అయిపోయింది. సో ఇప్పుడు మనకు అర్థమైపోయింది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఫామ్ అయిపోయింది. తర్వాత వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ట్రేడ్ బ్యారియర్స్, అంటే ప్రపంచ దేశాల మధ్య ఉన్న ట్రేడ్కి ఉన్న బ్యారియర్స్ని తొలగించడం. అంటే వాళ్ళు 2 మెథడ్స్ ఫాలో అయ్యారు. ఒకటి, కంట్రీస్ మధ్య నెగోషియేషన్ని ప్రోత్సహించేవాళ్ళు. సో కంట్రీస్ మధ్య నెగోషియేషన్స్ చేసేవారు. లేదంటే కొన్ని డిస్ప్యూట్స్ ఉంటాయి కొన్ని కంట్రీస్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ యాంటీ డంపింగ్ డ్యూటీ అంటారు. అలాగే ఇప్పుడు మనము ట్రేడ్ విషయానికి వచ్చామనుకోండి, చైనా అనేది మన ఇండియా కన్నా తక్కువ ప్రైస్తో ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ అనేది మన ఇండియాలో డంప్ చేస్తుంది. సో డంప్ చేయడం వల్ల ఏమవుతుంది, మన ఇండియాలో ప్రొడక్షన్ అనేది ఎంత ఉన్నా కానీ ఆ యొక్క మార్కెట్తో మనం ఢీకొనలేం. సో మన ప్రపంచంతో ఢీకొనాలంటే మన ఇండియన్ మార్కెట్లో కూడా కొన్ని విషయాలు చేంజెస్ వస్తాయి. కాబట్టి అలాంటి ఒక ట్రేడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకా మనము సబ్సిడీ అనేది మన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్కి చేస్తున్నాం. సో ఇంటర్నేషనల్ మార్కెట్లో వెళ్ళేటప్పుడు కూడా మన తక్కువ ప్రైస్ ఉన్నా కానీ కొన్ని కంట్రీస్ అనేది యాక్సెప్ట్ చేయవు. ఇలాంటి ఇష్యూస్ అనేది మీరు యూఎస్తోనూ ఇండియాతోనూ ఉందండి. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్లో ఇష్యూస్ ఇండియా యూఎస్ ఉంది. అది అప్పుడప్పుడు మన న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటాం. యూ మస్ట్ బి రీడింగ్ దట్ ఇన్ డీటెయిల్. అలాగే సెటిలింగ్ డిస్ప్యూట్స్, WTO అనేది ట్రేడ్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ అనేవి కూడా సెటిల్ చేస్తూ ఉంటుంది. అలాగే కొన్ని శాంక్షన్స్ వాటి రిలేటెడ్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే WTO అనేది గుడ్ గవర్నెన్స్ని మరియు ట్రాన్స్పరెన్సీని పెంచడానికి, ఒక ఎకనామిక్ గ్రోత్, ముఖ్యంగా ఏంటంటే ఎకనామిక్ గ్రోత్ మరియు ఎకనామిక్ డెవలప్మెంట్ అనే అడుగుజాడల్లో కంట్రీస్ అనేది నడవడానికి, అదేలాగా ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్, అన్ని రిసోర్సెస్ ట్రేడ్ బ్యారియర్స్ లేనప్పుడే అందరికీ కూడా సరైన ప్రోడక్ట్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఉండే గ్లోబలైజ్డ్ వరల్డ్లో అందగలదు అనేది మనకి తెలుస్తుంది. సో ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. నేను లిమిటెడ్గా చెప్పాను. ఇంకా డీటెయిల్గా మీరు ప్రిపేర్ అయ్యి వాటి గురించి తెలుసుకోండి, ఓకేనా. సో ఇవి ఒక ఫ్లో. నెక్స్ట్ చూద్దాము, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. సో చూడండి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ సెలెక్టివ్ క్రెడిట్ కంట్రోల్ ఇన్ ఇండియా. చూడండి, ఈ టాపిక్ మీరు బ్యాంకింగ్ రిలేటెడ్లో చదివేటప్పుడు చదువుతారు, కానీ కొన్ని ఫ్యాక్ట్స్ అనేది మనకి రిక్వైర్డ్గా ఉంది కాబట్టి కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తాను, మిగిలినవన్నీ కూడా డీటెయిల్ చేయండి. సో చూడండి, సెలెక్టివ్ క్రెడిట్ కంట్రోలింగ్ అంటే ఏంటి ఫస్ట్ మనం తెలుసుకోవాలా. క్రెడిట్ కంట్రోల్ అంటే ఏంటో తెలియాలి. క్రెడిట్ కంట్రోల్ అంటే మనం ఇస్తున్న డబ్బుని ఆ వాల్యూ అనేది కంట్రోల్ చేసుకునేది. సో అది చాలా కోరిలేటెడ్ ఎకనామిక్ సబ్జెక్ట్. సో అది ప్రొలాంగ్డ్ సబ్జెక్ట్ కాబట్టి మనం ఎకనామిక్స్ చదివేటప్పుడు చూద్దాం. క్రెడిట్ కంట్రోల్ మెకానిజంలో ఇండియాలో క్వాలిటేటివ్ ఉంటుంది, క్వాంటిటేటివ్ ఉంటుంది. క్వాలిటేటివ్లో కొన్ని ఉంటాయి. బ్యాంకింగ్ సెక్టర్లో బ్యాంకింగ్ మీద వాళ్ళు వేసే కొన్ని క్రెడిట్ కంట్రోల్ మెకానిజమ్స్ అంటారు. వాటిలో చూసామనుకోండి, ఇక్కడ రెగ్యులేషన్ ఆఫ్ కన్జ్యూమర్ క్రెడిట్ కానీ, రేషనింగ్ ఆఫ్ క్రెడిట్ కానీ, మార్జినల్ రిక్వైర్మెంట్ ఆఫ్ క్రెడిట్, ఈ 3 విషయాలకు వచ్చామంటే ఇవి ఏవి కూడా బ్యాంక్ పైన వేసేలా లేదు, ఓకేనా. చూడండి, ఈ క్యాష్ రిజర్వ్ రేషియో మొత్తం రిజర్వ్ బ్యాంక్ వేసేది.
అంటే రిజర్వ్ బ్యాంక్ డైరెక్ట్గా బ్యాంక్ పైన వేసేదాన్ని క్యాష్ రిజర్వ్ రేషియో అంటాం. సో ఆబ్వియస్లీ దిస్ ఈజ్ ద ఆడ్ వన్ అవుట్. సో ఆబ్వియస్లీ కెన్ గో ఫర్ ద ఆన్సర్ డి. సో ఇప్పుడు సెలెక్టివ్ క్రెడిటింగ్ మెకానిజమ్స్లో వన్ ఆఫ్ ఇస్ నాట్ అన్నారు. ఓకేనా, ఇందులో విచ్ ఇస్ నాట్ అంటే సెలెక్టివ్ క్రెడిట్ మెకానిజం, ఇవన్నీ కూడా సెలెక్టివ్ క్రెడిట్ మెకానిజమ్సే, కంట్రోల్ మెకానిజమ్సే. కానీ వేరియబుల్ రేషియో మాత్రము వన్ ఆఫ్ ద క్వాంటిటేటివ్ ఫండ్ అంటారు. ఓకేనా, కొద్దిగా వినేటప్పుడే కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఇది చాలా ఎకనామీలో ఉంటే కోర్ సబ్జెక్ట్. మీరు కొద్దిగా డీటెయిల్గా చదివితేనే దీని గురించి అర్థమవుతుంది. ఒక్కసారిగా ఇక్కడ చూద్దాము. చూడండి, ఎయిమ్ టు కంట్రోల్ వాల్యూమ్ ఆఫ్ ది క్రెడిట్ అంటే ఇది వన్ ఆఫ్ ద క్వాంటిటేటివ్ మెథడ్. సో ఏం మెథడ్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయో ఒకసారి మీకు చూపిస్తాను. డీటెయిలింగ్ అయితే ఇక్కడ చేయట్లేదు, ఎందుకంటే డీటెయిలింగ్ చేసామంటే ఇట్ టేక్స్ టైం. సో ఇక్కడ చూద్దాము. మెథడ్స్ ఆఫ్ క్రెడిట్ కంట్రోల్. క్రెడిట్ కంట్రోల్ మెథడ్స్లో 2 రకాలు ఉంటాయండి. ఒకటి క్వాంటిటేటివ్ మెథడ్స్ ఆఫ్ కంట్రోలింగ్ క్రెడిట్ ఇన్ ద పీపుల్. ఓకేనా, సో క్వాంటిటేటివ్ మెథడ్స్ అంటే సో వాటిలో ఏంటి అనేది చూస్తాం. జనరల్ మెథడ్స్ అని కూడా అంటాం క్వాంటిటేటివ్ అంటే. సో దాంట్లో బ్యాంక్ రేట్ ఉంటుంది, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ ఓఎంఓస్ ఉంటాయి, వేరియబుల్ క్యాష్ రిజర్వ్ రేషియోస్ ఉంటాయి. ఈ మూడింటిని మనం ఏమంటామంటే క్వాంటిటేటివ్. సో మనం ఎకనామీలో చదివేటప్పుడు ఇవి ఏది క్వాంటిటేటివ్ ఏది క్వాలిటేటివ్ అనేది ఖచ్చితంగా తెలుసుకొని ఉండాల్సిన నెసెసిటీ అయితే ఉంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడ బ్యాంక్ రేట్, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ అండ్ వేరియబుల్ క్యాష్ రేషియోస్ వీటిని మనం క్వాంటిటేటివ్ అంటాము, లేదంటే జనరల్ మెథడ్స్ అంటాము. మరియు క్వాలిటేటివ్ సెలెక్టివ్ మెథడ్స్ అంటే ఏంటి? క్రెడిట్ రేషనింగ్, డైరెక్ట్ యాక్షన్, మోరల్ పర్సువేషన్స్, పబ్లిసిటీ, రెగ్యులేషన్ ఆఫ్ కన్స్యూమర్ క్రెడిట్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ మార్జినల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద సెక్యూరిటీ ఆఫ్ ద లోన్స్. సో ఇవన్నీ కూడా మనం ఎకనామిక్లో చదివేటప్పుడు ఏం చదవాలంటే క్రెడిట్ రేటింగ్ అంటే ఏంటి, వాటి గురించి వివరంగా చదవాల్సిన నెసెసిటీ ఉంటుంది. సో ఇలా ఒక్కొక్క దాన్ని మనము డీటెయిల్గా చదవాల్సిన నెసెసిటీ ఉంది. సరే, ఇప్పుడు మనకి వేరియబుల్ క్యాష్ రిజర్వ్ రేషియో అనేది ఉంది. సో సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో అనేది ప్రతిరోజు న్యూస్లో మనం చూస్తూనే ఉన్నాము. అయితే క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, క్యాష్ రిజర్వ్ రేషియో అనేది 4% అంటారు. అంటే ఒకటి, మనము జనాలు ఉన్నాం, కస్టమర్స్ అంటే ఏంటి, మనమంతా ప్రజలంతా కూడా బ్యాంక్ కస్టమర్సేనా. సో మనము ఎంతో కొంత మనము బ్యాంకులో డబ్బులు వేస్తున్నాం. అంటే నేను ఒక ₹1,00,000, ఇంకొక పర్సన్ ₹1,00,000, అలా అందరం చాలామంది జనాలు వేస్తే మొత్తానికి బ్యాంకులో మనం పెట్టుబడి ఎంత పెట్టాము, 100 కోట్లు, అంటే 100 crores అనేది మనం బ్యాంకులో డిపాజిట్ చేసాం. సరే, డిపాజిట్ చేసాం. బ్యాంక్కి ఆదాయం ఎలా వస్తుంది? బ్యాంక్ మనం చేసిన చిల్లర అమౌంట్ అయినా సరే, ఎక్కువ అమౌంట్ అయినా సరే, అన్నీ కూడా బ్యాంక్లో ఉంచుకొని అదే అమౌంట్ని వాళ్ళు లోన్స్ తరహాలో బయట వాళ్ళు తిప్పుతూ ఉంటారు. సో వాళ్ళు బ్యాంక్స్ అనేది లోన్స్ ఇస్తారు. లోన్స్ ఇవ్వడం తర్వాత దాంట్లో వచ్చే వడ్డీలతోనే మనకు కూడా ఇచ్చిన ఒక ఇంట్రెస్ట్ రేట్స్ అనేది ఇస్తారు. సో చూడండి, బ్యాంక్స్ దగ్గర 100 crores, ఇప్పుడు బ్యాంక్ దగ్గర ఏముంది, 100 crores ఉంది. కానీ ఆర్బీఐ సిఆర్ఆర్ ఏమంటుందంటే ఈ 100 కోట్లలో 4 crores అనేది ఆర్బీఐ దగ్గర మెయింటైన్ చేయాలి. సో బ్యాంక్కి ఫుల్ అమౌంట్ 100 కోట్లని మనం లోన్స్ రూపంలో ఇవ్వడానికి ఛాన్స్ లేదు. అప్పుడు ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. కాబట్టి మనము స్టెబిలిటీ కోసం ఏంటంటే ఇక్కడ క్యాష్ రిజర్వ్ రేషియో అనేది ఏం చేస్తారు, 4 crores అనేది ఆర్బీఐ దగ్గర ఈ బ్యాంక్ అనేది మెయింటైన్ చేయాలి. సో మిగిలిన 96 crores మాత్రమే వాళ్ళు లోన్స్ రూపంలో డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఆస్కారం ఉంది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్. ఇప్పుడు మీకు అర్థమైంటుంది క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఏంటంటే బ్యాంకులోకి డబ్బులు వస్తాయి, ఆ డబ్బుల్ని వడ్డీకి ఇచ్చి తిప్పుతూ ఉండాలి, లోన్కి ఇచ్చి. కానీ పూర్తి అమౌంట్ని వాళ్ళు లోన్స్కి ఇవ్వలేరు. దాంట్లో కొంత అమౌంట్ అంటే ఆ క్యాష్ రిజర్వ్ రేషియోలో ఎంత చెప్తారో అంత పర్సంటేజ్ అనేది ఆర్బీఐ దగ్గర ఉంటుంది. ఇది ఫిక్స్డ్గా ఉండదండి, ఇన్ఫ్లేషన్స్ రేట్ని బట్టి అది మారుతూ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ కంట్రోల్స్ కూడా క్యాష్ రిజర్వ్ రేషియో ఇవన్నీ కూడా మనం వాడుతూ ఉంటాము. ఇట్ వ్యారీస్ బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్స్. ఓకేనా, ఇంకోటి క్వార్టర్లీ అనేది రీఅరేంజ్మెంట్ చేస్తుంది. ఇది చూడండి, ఈ జనరల్ మెథడ్స్ ఉన్నాయి చూసారా, బ్యాంక్ రేట్ కానీ వేరియబుల్ క్యాష్ రిజర్వ్ రేషియో, రిపో రేషియో, ఇవన్నీ చూస్తూ ఉంటాం. అవన్నీ కూడా క్వార్టర్లీ అనేది వాళ్ళు రీఅరేంజ్ చేస్తూ ఇన్ఫ్లేషన్ బట్టి మళ్ళీ ఆర్బీఐ అనేది ఇష్యూ చేస్తూ ఉంటుంది, అనౌన్స్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు కమెంట్ సెక్షన్లో ఏం చేస్తారంటే, ఓకే నెక్స్ట్ క్వశ్చన్కి చెప్తాను నేను, అది కూడా రిలేటెడ్. సో ఇక్కడ ఏం చెప్పారు, బ్యాంక్ రేట్ ఇంప్లైస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అసలుకు బ్యాంక్ రేట్ అంటే ఏంటి మనం చదివేటప్పుడు ఒక చాలా సెన్సిటివ్ థింగ్ ఉంది. బ్యాంక్ రేట్కి రెపో రేట్కి మనము కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. బ్యాంక్ రేట్ అంటే ఏంటి, రిపో రేట్ అంటే ఏంటి, మనము చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతాము. ఆ కన్ఫ్యూజన్ ఈ క్వశ్చన్తో మనకు క్లారిటీ అయిపోతుంది. సో బ్యాంక్ రేట్ అంటే ఏంటి, పెయిడ్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్ ద డిపాజిట్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్. అంటే చూడండి, కమర్షియల్ బ్యాంక్స్ రిజర్వ్ బ్యాంక్తో మెయింటైన్ చేస్తున్న అమౌంట్కి రిజర్వ్ బ్యాంక్ ఇచ్చే రేట్ని బ్యాంక్ రేట్ అంటాం. ఇది ఆబ్వియస్లీ రాంగ్ స్టేట్మెంట్. చార్జ్డ్ బై బ్యాంక్స్ ఆన్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్. లోన్స్ అండ్ అడ్వాన్సెస్కి బ్యాంక్ రేట్ అనేది ఆర్బీఐ ఫిక్స్ చేస్తుంది. ఓకేనా, సో ఆబ్వియస్లీ ఇది తప్పు. పేయబుల్ ఆన్ బాండ్స్ మీద కూడా అసలు కాదు. సో అప్పుడు మనకి మిగిలిన ఆప్షన్ ఏంది, అటు విచ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిస్కౌంట్స్ ద బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. చూడండి,
ఈ స్టేట్మెంట్ డిస్కౌంట్స్ ద బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని చదివినప్పుడు మనకి ఆన్సర్ కరెక్టా కాదా అనే కన్ఫ్యూజన్ ఉంటుంది. మనం ఎలిమినేషన్ పద్ధతిలో 2 ఎలిమినేట్ చేసి ఇది ఎలిమినేట్ చేసి ఉంటే మిగిలిన ఆన్సర్ ఏదో దానికి వెళ్ళిపోవాల్సిన బ్లైండ్గా. కానీ యాక్చువల్గా ఏంటంటే డిస్కౌంట్స్ అట్ ద బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ఇప్పుడు బ్యాంక్ రేట్ అంటే బ్యాంక్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ అనేది మామూలుగా ఉండే కమర్షియల్ బ్యాంక్స్కి లోన్ అమౌంట్ ఇస్తుంది, అవునా? సో అప్పుడు ఇచ్చే అమౌంట్ ఏ రేట్లో ఇస్తుందో దాన్నే బ్యాంక్ రేట్ అంటాం. అంటే మరి రిపో రేట్ ఏంటి సార్ అనే కన్ఫ్యూజన్ వస్తుంది. సో వరీ కావద్దు. ఒకటి, బ్యాంక్ రేట్ అంటే ఎటువంటి కల్లాటరల్ లేకుండా, అంటే కొద్దిగా లాంగ్ టర్మ్ లోన్స్ కానీ అవి ఇచ్చేటప్పుడు వాటిని కలాటరల్స్ అంటే ఏమన్నా కానీ తీసుకోకుండా, ఎటువంటి బాండ్స్ అవి తీసుకోకుండా డైరెక్ట్గా బ్యాంక్ అనేది, రిజర్వ్ బ్యాంక్ అనేది వాళ్ళ యొక్క రిజర్వ్స్ని చూసి కమర్షియల్ బ్యాంక్స్కి లోన్ ఇస్తుంది. ఆ ఇచ్చినప్పుడు వాళ్ళు పే చేయాల్సిన బ్యాంక్ రేట్ ఏ రేట్లో ఇస్తుందో దాన్నే మనం బ్యాంక్ రేట్ అంటాం. ఓకేనా? ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, సెక్షన్ 49 ఆఫ్ ది రిజర్వ్ బ్యాంక్. మీరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934 చదివేటప్పుడు సెక్షన్ 49లో ఏం చెప్పారనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చదవాల్సిన స్టేట్ ఉంది. ఇదేం చెప్తారు? బ్యాంక్ రేట్ హ్యాస్ బీన్ డిఫైన్డ్ ద స్టాండర్డ్ రేట్ అట్ విచ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈస్ ప్రిపేర్ టు బై ఆర్ రీడిస్కౌంట్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆర్ ద కమర్షియల్ పేపర్స్ ఎలిజిబుల్ ఫర్ పర్చేస్ అండర్ ద యాక్ట్. ఓకే, ఏదో ఒక మన కమర్షియల్ బిల్స్, కమర్షియల్ పేపర్స్ మీద బ్యాంక్కి మన ఆర్బీఐ అనేది సర్టెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో అమౌంట్ ఇస్తుంది. వాళ్ళ దగ్గర ఉన్న కమర్షియల్ పేపర్స్ కానీ ఏదైనా హోల్డ్ చేసుకునేసి వాళ్ళకి ఇస్తుంది. మోస్ట్లీ దాన్నే మనము బ్యాంక్ రేట్ అంటాం. ఓకేనా? మరి రిపో రేట్ అంటే ఏంటంటే రివర్స్ రిపో రేట్ చేద్దాం. అవన్నీ షార్ట్ టర్మ్ లెండింగ్ అంటారు. ఓకేనా? షార్ట్ టర్మ్ లెండింగ్స్కి బ్యాంక్స్ సర్టెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో అవి ప్లేస్ చేసి ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? ఏ సెక్యూరిటీ లేకుండా వితౌట్ కీపింగ్ సెక్యూరిటీ ఇచ్చే లోన్నే మనము బ్యాంక్ రేట్ ప్రకారం ఇస్తుంది. అలాగే ఇంకోటి క్వార్టర్లీ ప్యాటర్న్లో వీటిని రెగ్యులర్గా రిలీజ్ చేస్తారు. బ్యాంక్ రేట్ ఎంత, రివర్స్ రిపో రేట్ ఎంత. సో కమెంట్ సెక్షన్స్లో ఏం చేస్తారంటే ప్రెసెంట్ ఇప్పుడుండే దాని ఏమంటారు, బ్యాంక్ రేటు, రివర్స్ రెపో రేటు, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ కమెంట్ చేయండి. సో ఇది అందరికీ తెలిసిన విషయమే. సో కమెంట్ చేయడం వల్ల ఎప్పుడైనా ఎగ్జామ్లో వచ్చినప్పుడు మనం మిస్టేక్ చేయకుండా ఉంటాం. సో కమెంట్ ఇట్. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనకు అర్థమైంది. సో బ్యాంక్ రేట్ అంటే ఏంటి, రివర్స్ రిపో రేట్ అంటే అవన్నీ నేర్చుకోవట్లేదు, ఎందుకంటే బేసిక్ ఎకనామీ నేర్చుకునేటప్పుడు అవన్నీ కూడా మనము డీటెయిల్డ్గా అనేది నేర్చుకుంటాం. ఓకే స్టూడెంట్స్, సో ఇప్పుడు మనకి ఈ విషయం అర్థమైంది. ఇంకోటి మనం చూసామంటే ఎప్పుడు కూడా బ్యాంక్ రేట్ అనేది ఆల్వేస్ గ్రేటర్ దెన్ రెపో రేట్. రెపో రేట్ కన్నా బ్యాంక్ రేట్ ఎప్పుడు కూడా ఎక్కువే ఉంటుంది. కావాలంటే మీరు గత సంవత్సరాల డేటా తీసుకొని చూసారంటే మీకు అర్థమవుతుంది. దానికి రీజన్ ఏంటో మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయాలి. సో బ్యాంక్ రేట్ అనేది ఎప్పుడు కూడా రెపో రేట్ కంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకు? మెన్షన్ ఇన్ ద కమెంట్. ఓకేనా? ఎందుకంటే ఎకనామీ క్లాస్ చెప్పేటప్పుడు దానికి ఆన్సర్ అనేది మీకు దొరుకుతుంది. సో ఇక్కడ క్వశ్చన్స్ మనకి టైం లేదు కాబట్టి సో వీ కెన్ గో క్విక్కర్. సో ఇక్కడ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని డేటా ఇచ్చారు. వాటిని ఏం చెప్పారంటే చూడండి, ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏమని, ఇక్కడ నేను ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ ఏంటి, వన్ ఆఫ్ ద బ్యాంక్స్ ఫార్మేషన్స్ అంటే కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద అబోవ్ ఎస్టాబ్లిష్డ్. ఇవి ఫ్యాక్ట్ అండి, ఇది ఫ్యాక్ట్ క్వశ్చన్. సో ఇప్పుడు మనకు ఒకటి అర్థం అవ్వాలి, మనకి ఇయర్స్ గుర్తుపట్టుకొని అవసరం లేదు యూపీఎస్సీకి అంటారు. ఎందుకంటే ఈ క్వశ్చన్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మనకి ఏ కంపెనీ ఎప్పుడెప్పుడు ఫామ్ అయిందని వరుసగా ఫామ్ అయిన డేట్స్ మనకు తెలుసుంటేనే ఆ డేట్స్ అడగరు, కానీ ఆ యొక్క సీక్వెన్స్ అడుగుతారు. సో ఇప్పుడు ఈ క్వశ్చన్స్ ప్రకారం ఏంటంటే మనకు ఒకటి తెలియాలి, ఐడిబిఐ అనేది వన్ ఆఫ్ ద లేట్ ఫార్మ్డ్ బ్యాంక్. ఓకేనా? వీటితో కంపేర్ చేసుకుంటే ఐడిబిఐ అనేది లేట్ ఫార్మ్డ్ బ్యాంక్ అంటే ఆప్షన్ 3 అనేది లాస్ట్లో ఉండాలి. ఓకేనా? అప్పుడు ఏంటి, సో ఆబ్వియస్లీ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఐ కెన్ గో ఇట్ ఫర్ డైరెక్ట్. బట్ కానీ ఇవి చాలా ఫ్యాక్ట్ కాబట్టి ఇవి చదివితే తప్ప మనం ఆన్సర్ చేయలేమండి. ఎందుకంటే ఒక్కొక్క టైంలో ఫామ్ చేస్తారు. ఇండస్ట్రియల్ ఒక్కటి ఇక్కడ ఒకసారి అర్థం చేసుకోండి, ఇవన్నీ కూడా ఏంటి, ఇండస్ట్రియల్ ఫైనాన్సింగ్ కంపెనీస్ అంటే ఐసిఐసిఐ కానీ, ఐఎఫ్సిఐ కానీ, ఐడిబిఐ కానీ, యూటీఐ కానీ, ఇవన్నీ కూడా మోస్ట్లీ ఇండస్ట్రియల్. ఈ 3 అనేది మెయిన్లీ ఏంటంటే ఇండస్ట్రియల్ లోన్స్ కోసం ఫామ్ అయింది. ఇది ఎప్పుడు ఫామ్ అయిందంటే ఒకటి తెలుసుకోండి, మనకి 5 year ప్లాన్స్లో ఫస్ట్ 5 year ప్లాన్ మరియు సెకండ్ 5 year ప్లాన్ అండ్ థర్డ్ 5 year ప్లాన్, ఈ గ్యాప్లోనే ఈ థర్డ్ కూడా కాదు, ఫస్ట్ అండ్ సెకండ్ 5 year ప్లాన్ టైమింగ్స్లోనే ఎక్కువగా ఇలాంటి యొక్క కార్పొరేషన్స్ అనేది, ఒక ఇండస్ట్రియల్ లెండింగ్ బ్యాంక్స్ అనేది ఫామ్ అయ్యాయి. ఓకేనా? సో ఓకే, ఇప్పుడు చూద్దాము. సో వాటి యొక్క డేట్స్ ప్రకారం చూస్తే ఆప్షన్ ఏ అన్నాను. సో ఇక్కడ డేట్స్ చూసుకుందాం. ఐఎఫ్సిఐ అనేది 1948లో ఫామ్ అయింది, ఐసిఐసిఐ వచ్చేసి 1955లో, ఐడిబిఐ అనేది 1964. సో ఇక్కడ ఏంటి, యూటీఐ అనేది ట్రస్ట్ ఆఫ్ ఇండియా అనేది ఇప్పుడు ఫామ్ 1963లో ఫామ్ అయింది. ఓకేనా? సో ఇప్పుడు మీకు అర్థమైంది. సో దీని ప్రకారం ఏంటి, ఇక్కడ ఓన్లీ చేంజెస్ 1 2 4 3. ఇది ఫ్యాక్ట్ కాబట్టి ఫ్యాక్ట్ తెలిస్తేనే ఆన్సర్ చేయగలం, అంతకు మించి ఏం లేదు. కొన్ని మనం చదివిన దాంట్లో ఏది లాస్ట్ అని తెలిసినా కానీ వాటిని బట్టి కూడా ఆన్సర్ చేసుకోవచ్చు. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనము ఫర్దర్గా వెళ్ళిపోతాము.
మేబీ దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ ఫర్ దిస్ సెషన్ టుడే. సో ఇది చూడండి, ఈ క్వశ్చన్ నేను మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే ఇట్స్ ఎ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ ద దోస్ పీరియడ్. అంటే 1995లో కరెంట్ అఫైర్స్ క్వశ్చన్. ఇది మోస్ట్లీ అంటే ఫారిన్ కరెన్సీ కంట్రోల్ మెకానిజం గురించి. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ అనేది ఏంటంటే యాక్చువల్గా బోత్ ద స్కీమ్స్ ఆర్ విత్డ్రాన్స్ అన్నారు. యాక్చువల్గా 2 స్కీమ్స్ అనేది ఆర్బీఐ ఇంట్రొడ్యూస్ చేసింది. ఆర్బీఐ ఇంట్రొడ్యూస్ చేసిన కరెంట్ అఫైర్స్ అంటే అప్పుడు న్యూస్లో ఆర్బీఐ ఇంట్రొడ్యూస్ చేసింది కాబట్టి ఇప్పుడు ఆ క్వశ్చన్ ఉంది. ప్రెసెంట్ డే సినారియోలో ఇది ఇంపార్టెంట్ కాదు, కానీ ఒకటి తెలుసుకోండి, ఆర్బీఐ కానీ ఏదైనా మేజర్ ఆర్గనైజేషన్స్ కానీ ఏదైనా కొత్త స్కీమ్తో వచ్చిందంటే అవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అనేది ఈ క్వశ్చన్ ద్వారా మనం తెలుసుకుంటాము. సో ప్రిపరేషన్లో దాన్ని కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తాం. ఈ స్కీమ్ ప్రకారం అంటే ఎఫ్సిఎన్ఆర్ ఏ ఒకటి, ఎఫ్సిఎన్ఆర్ బి అనేది 2 స్కీమ్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తారు, మోస్ట్లీ ఫారిన్ కరెన్సీ కంట్రోల్ మెకానిజమ్స్ కోసము. ఓకేనా. సో అప్పుడు ఏంటంటే రేట్ ఫ్లక్చుయేషన్స్ని ఆర్బీఐ భరిస్తుంది అనేసి ఫస్ట్ ఏ స్కీమ్లో చెప్పారు. అలాగే బి స్కీమ్లో ఏంటంటే లేదు, సెవరల్ బ్యాంక్స్ అనేది ఆ రేట్ ఫ్లక్చుయేషన్ని యూటిలైజ్ చేసుకోవాలి అని చెప్పారు. అంటే ఫస్ట్ వచ్చేసి ఎఫ్సిఎన్ఆర్ ఏ స్కీమ్ ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేశారు. తర్వాత కాలక్రమేణా ఏంటంటే ఆర్బీఐ అనేది దానికి బాధ్యత తీసుకోలేదు. ఏమని, ఫారిన్ కరెన్సీ ఫ్లక్చుయేషన్స్కి ఆర్బీఐ బాధ్యత వహిస్తా అని చెప్పింది. కానీ కాలక్రమేణా ఏమందంటే దానికి బ్యాంక్స్ అనేది ఆ డిఫరెన్సెస్ని మీట్ చేయాలి, ఆ ఎక్స్చేంజ్ రేట్ ఫ్లక్చుయేషన్స్ అనేది బ్యాంక్సే చూసుకోవాలి, మేము చూసుకోలేమనేది 1ని రిప్లేస్ చేస్తూ సెకండ్ వచ్చింది. సో ఈ యొక్క కాన్సెప్ట్ మనకు తెలిసిందంటే అప్పుడు న్యూస్లో తెలుసుంటే అప్పుడు తెలుసుంటుంది. సో ఇప్పుడు ఏంటి, ఓన్లీ ఏ స్కీమ్ హ్యాస్ బీన్ విత్డ్రా, 2 స్కీమ్స్ విత్డ్రా అయితే చేయలేదు. సో 3 రాంగ్ ఏంటంటే ఏ రాంగ్, సి రాంగ్. సో ఆబ్వియస్లీ ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటి, 1, 2 and 4. ఓకేనా. సో చూద్దాము. సో ఆప్షన్ డి ఈస్ యువర్ రైట్ ఆన్సర్. కాకపోతే ఇది ఫ్యాక్ట్ కాబట్టి దీని గురించి అంత డీటెయిల్ అక్కర్లా, కానీ ప్రెసెంట్ డే న్యూస్లో ఏదైనా ఆర్బీఐ సంబంధించి వచ్చిందంటే యూ జస్ట్ బెటర్ రీడ్ ఇట్ ఇన్ ఎక్స్ట్రా కేర్. ఓకేనా. ఓకే స్టూడెంట్స్, మన సంక్రాంతి స్పెషల్ ఆఫర్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉంటే కూడా ఇంట్రెస్ట్ అయినా కానీ, లేదంటే కొన్ని గ్రూప్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా మంది పో పీపుల్ కూడా ఉంటారు, వాళ్ళకు కూడా హెల్ప్ అవ్వచ్చు. ఎందుకంటే తక్కువ అమౌంట్తోనే కంప్లీట్ ఇయర్ కోచింగ్, అలాగే మీకు జాబ్ వచ్చేంతవరకు కంప్లీట్ గైడెన్స్ అండ్ కోచింగ్ అనేది సురేష్ సార్ లాంటి బెస్ట్ ఫ్యాకల్టీతో చాలా వరకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఈ యొక్క ఆఫర్ వ్యాలిడిటీ కూడా జస్ట్ 26 జనవరి వరకే. సో త్వరపడండి. ఓకే స్టూడెంట్స్, దిస్ ఇస్ మీ ఎస్పీ రాజన్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే. మళ్ళీ ఇంకో 5 or 6 క్వశ్చన్స్తో ఒక నీట్ అండర్స్టాండింగ్తో డీటెయిల్గా ఆ టాపిక్ లెర్నింగ్తో మనము ప్రొవైడ్ చేస్తాం. ఓకే, బై, టేక్ కేర్.